సో ఇంకా ఈజీ ట్రిక్ ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడున్నా సరే ప్రతిరోజు మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. 2 మీరు ఏవైతే మీకు బాగా ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఇప్పుడు బయాలజీ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అనుకోండి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీకు రాని సబ్జెక్ట్ని ఇప్పుడు నేర్చుకోవడానికి ట్రై చేయకండి, మీ స్ట్రెంగ్త్తోనే ప్లే చేయండి. ప్రతిరోజు నీట్ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు దాని మీద ఫోకస్ ఏర్పడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సోషల్ మీడియా జోలికి వెళ్ళకండి. సో మీరు హాస్టల్కి వెళ్ళకపోయినా ఇప్పుడు మీరు సోషల్ మీడియా జోలికి వెళ్ళకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీతమైన న్యూస్, ఇప్పుడు కంపారిజన్, ఫేక్ మోటివేషన్, లేకపోతే ర్యాంక్ ఫ్లెక్సింగ్ అని, సో ఇట్లా అన్నెసరీ దానివల్ల మీకు ఒక ఇన్ఫీరియారిటీ థింగ్ వచ్చేస్తుంది. సోషల్ మీడియాని అవాయిడ్ చేయండి మళ్ళీ నీట్ ఎగ్జామ్ జరిగేంత వరకు. సో ఎస్పెషల్లీ యూట్యూబ్లో మీకు ఏం చేస్తారంటే నీట్ ఫ్యూచర్ డేంజర్లో ఉందని, నీట్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయిందని, అట్లాగే నీట్ ఏదో బ్రేకింగ్ అప్డేట్స్ ఇచ్చేయటం, సీక్రెట్ న్యూస్ అని చెప్పి, ఇవన్నీ అసలు సోషల్ మీడియాని అవాయిడ్ చేయండి. మళ్ళీ నీట్ ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని ప్రిపేర్ అవ్వండి, ఇంతే. సో అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దానివల్ల అన్యాయం జరిగింది, ఓకే ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మన ఫోకస్ అంతా కూడా ఈ నెగిటివ్ థింగ్స్ వైపు కాకుండా మళ్ళీ నీట్ ఎగ్జామ్ని ఎట్లా క్రాక్ చేయాలని దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. టైం వేస్ట్గా తీసుకోవద్దు, ఏదో జరిగిపోయిందని బాధపడద్దు. ఇది ఖచ్చితంగా ఈసారి జరిగే నీట్ ఎగ్జామ్లో మీకు ర్యాంక్ వస్తుందని చెప్పి మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోండి.